చేయి చేయబట్టకు కోకాపేటలో 200 ఎకరాల గోశాల ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 ఎకరాలు గవర్నమెంట్ తీసుకొని ఆ 100కి ఇక్కడ 100 అడ్జస్ట్ చేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మొన్న హెచ్సియుది భూములు అమ్మొద్దని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఏదో రకంగా భూములు అమ్మాలంటే హైదరాబాద్ దగ్గర ఉన్న భూములు కావాలని ఈ రోజు గోశాలకు ఇచ్చిన భూములు 100 ఎకరాలు తీసుకొని అమ్మాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ రైతుల దగ్గర పేదవాళ్ళ దగ్గర గుంజుకొని ఇక్కడ తీసుకొని భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన ఈ ప్రభుత్వం విరమించుకొని రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరుతున్నారు. 70 సంవత్సరాల నుండి ఇదే ఎన్నికల కన్నా ముందు అదే ఫార్మాసిటీలో ఉన్న భూములను 14,000 ఎకరాలు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు భూములన్నీ మీకే ఇచ్చేస్తామని మాట ఇచ్చున్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళ భూములు వాళ్ళకు పట్టా చేసి అండి తప్పేముంది? భూభారతి అనేది ఎందుకు పెడుతున్నారు? ఇంకా ఇట్లాంటి వాళ్ళ పేదవాళ్ళ కష్టాలు వినాలనే కదా. అదే భూభారతిలో వీళ్ళ రిపోర్ట్ తీసుకోండి, ఎన్ని రోజుల నుండి ఉన్నారు, ఎన్ని రోజుల నుండి పన్నులు కట్టిండ్రు, ఆ రిపోర్ట్ తీసుకొని అదే భూభారతిలో వాళ్ళ పేరు మీద చేయండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కదా. అదే పేదవాళ్ళ భూములు గుంజుకొని గోశాలకు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతా ఉన్నది. ప్రకారం ల్యాండ్ అక్వైర్ చేయండి. 2 ఆప్షన్స్, రైతుల దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ భూములు వాళ్ళకి పట్టా చేయండి, లేదంటే మీరు నిజంగానే భూములు కావాలంటే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి భూములు తీసుకోండి. 2 వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్. ఇది కూడా రైతుల అధికారులందరూ ఆలోచించాలి. ఏదో 10 మందిని పిలిచి ఏదో వాళ్ళతో సంతకాలు పెట్టిస్తామో బెదిరిస్తామో పోలీసు వాళ్ళని పెడితే బెదరడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందరూ కూడా ఐకమత్యంగా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ఈరోజు వెనకపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారు. దయచేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే ఈ మోయినాబాద్ లో చెవెళ్లలో కొన్ని గ్రామాలన్నీ 111 తో ఇబ్బంది పడతా ఉన్నాం. కేసీఆర్ గారు పుణ్యమని 111 ఎత్తేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ 111 ఉందా లేదా అది కూడా తీసేసిందని కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ 111 ఉంది కాబట్టి ఇండ్లు కడితే కూల్చేస్తాము, 111 ఉంది కాబట్టి ఇది కట్టొద్దనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారు తీసేసిన 111 ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ఎవరైతే భూములు ఉన్నాయి వెనకపల్లిలో వాళ్ళ భూములు వాళ్ళకి పట్టా చేసే ప్రయత్నం చేయండి. ఇది కావాలి మాకు అంతే. వెళ్ళిపోవాల్సిందే ల్యాండ్ మీదకి వెళ్ళంటారు. అమ్మా మా దగ్గర పన్ను రాశులే కాదు, మా రికార్డుల పేర్లు ఉన్నాయి, కాసర పనుల పేర్లున్నాయి, పానీల పేర్లున్నాయి మాయి. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మా ఫస్ట్ మరి ప్రభుత్వం మరి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ వీడియో మీద